నమస్తే అన్న. నమస్తే అన్న. అసలు సభ దేనికోసం పెడుతున్నారు? రైతుల కోసం పెడుతున్నారు లేకుంటే బీఆర్ఎస్ పార్టీ హైప్ కోసం పెడుతున్నారు? రైతుల కోసం పెడుతున్నాం మేము. 10,000% ప్రధానంగా మీరు అబ్జర్వ్ చేస్తే రాహుల్ గాంధీ కానీ, రేవంత్ రెడ్డి కానీ, బట్టి విక్రమార్క కానీ ఇదే గడ్డ మీద మే 6వ తారీఖు నాడు వాళ్ళు వచ్చి ఎలక్షన్లకు బిఫోర్ వచ్చి వాళ్ళు రైతు డిక్లరేషన్ అని పెట్టి కనీసం దాంట్లో నుంచి ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. దాదాపుగా 2.5 సంవత్సరాల కాలం దాటింది ప్రభుత్వంలోకి వచ్చి. ఇప్పటి వరకు నెరవేర్చలేరు. దొంగన కొడుకులను మేము వాళ్ళ యొక్క బట్టలు చింపి రైతులకు అప్పచెప్పాలి కదా, వాళ్ళకు ఇప్పి చెప్పాలి కదా, మేము వివరించే ప్రయత్నం చేయాలి కదా. యాజ్ బీఆర్ఎస్ పార్టీగా, ప్రధాన ప్రతిపక్ష పార్టీగా చేయాల్సిన బాధ్యత మా మీద ఉన్నది. కాబట్టి అందులో భాగంగానే మేము ఇక్కడ సభ నిర్వహించబోతున్నాము. అందులో మేము ఆర్ట్స్ కాలేజీలో వాళ్ళు పెట్టిన దగ్గరనే మేము పెట్టాలనుకుని మేము రిప్రజెంటేషన్ ఇస్తే కనీసం దాని గురించి ఆలోచించకుండా, కనీసం వాళ్ళు బీఆర్ఎస్ పార్టీకి భయపడి ఇక్కడ ఏదో జరగబోతుందని చెప్పేసి కనీసం దానికి అనుమతులు ఇవ్వని పరిస్థితి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఉన్నారు. ఇలా అంటే భయపడి పర్మిషన్ ఇస్తలేరు లేకుంటే బీఆర్ఎస్ పార్టీని ఖతం చేద్దామని ఆలోచన ఇస్తారు. ఎట్లా ఖతం చేసేటోని అయితే పర్మిషన్ ఇవ్వచ్చు కదా. భయము నీకు వస్తున్నాయి లోపల కాబట్టే నువ్వు ఇలా పర్మిషన్ ఇవ్వండి. ఎందుకు ఇస్తలేవు నువ్వు పర్మిషన్? ఇలా నిత్యం ప్రజల తరపున 4 కోట్ల ప్రజల తరపున ఇలా కొట్లాడుతుంది బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఈ గార్దిన కొడుకులు చేస్తున్నటువంటి స్కామ్ల గురించి, వీళ్ళ అవినీతి ఆరోపణల గురించి మొత్తం బట్టబయలు చేసి జనాలకు తెలియవరుస్తున్న బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి రేపటి రోజున ఈ యొక్క రైతు సంగ్రామ సభ జరిగితే మమ్మల్ని రైతులు ఊళ్ళలో కాస్త తంతరం అని చెప్పేసి ఉద్దేశంలో భాగంగా వాళ్ళు ఏదో డైవర్ట్ చేయాలనే ఉద్దేశంలో భాగంగా ఇయ్యాలేదో సంబరాలను పెట్టుకుంటున్నారు. సిగ్గు శరం ఏమైనా ఉన్నదా అని అడుగుతున్నాం మేము. యాజ్ ఏ బీఆర్ఎస్ లీడర్గా బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నుంచి వెళ్ళి ఈ నాయకులను, ఈ రేవంత్ రెడ్డిని, అదేవిధంగా వ్యవసాయ శాఖ మంత్రి ఎవడైతే ఉన్నాడో సిగ్గు శరం మానం మర్యాద ఏమైనా ఉన్నదా అంటున్నాం. 15,000 రూపాయలకు సంబంధించిన రైతు భరోసా ఇస్తాను, ఏ ఒక్కరికి ఇచ్చినావు? 2 సార్లు ఎగ్గొట్టినావు కదా. కనీసము నువ్వు ఇప్పటికిప్పుడు కూడా ఇప్పుడు ఇవ్వాల్సిన రైతు బంధు కూడా దఫల వారికి నెలకొకసారి ఎకరం అని చెప్పేసి ఏం మనిషివే నువ్వు? ఏం మనిషి నువ్వు? మూసి సుందరీకరణకు లక్షల కోట్లు నీకాడ పైసలు ఉంటాయి కానీ, అదేవిధంగా గాంధీ విగ్రహం కట్టడానికి 5,000 కోట్ల రూపాయలు ఉంటాయి కానీ, ఫ్యూచర్ సిటీ కట్టడం కోసం లక్షలాది కోట్లు ఉంటాయి నీకు కాడ కానీ, ఫార్మా సిటీ కట్టడం కోసం లక్షల కోట్లు ఉంటాయి కానీ, నా రైతు పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన రైతు, దేశానికి అన్నం పెట్టే రైతుకు నువ్వు రైతు భరోసా ఇవ్వడానికి పైసలు లేవా నీకాడ? ఇది ఎక్కడి తతంగం? ఇవాళ మీరు పోతే ఇక్కడే పక్కనే ఉన్నట్టు ఎనుమల మార్కెట్కి వెళ్ళండి. మార్కెట్లోకి వెళ్తే మక్కలు కొనే దిక్కు దివానా లేదు ఇవాళ ఈ ప్రభుత్వానికి. ఒక్కొక్క రైతు 32 రోజుల నుంచి ఆడ పడిగాపులు కాస్తున్నారన్న, చూస్తే కన్నీళ్ళు వస్తాయి. ఇది ఎక్కడి ప్రభుత్వము? కొని తెచ్చుకున్న ప్రభుత్వం ఇవాళ మమ్మల్ని వంగబెట్టి తంతురని చెప్పేసి రైతులు మాట్లాడే పరిస్థితి ఇలా కనబడతా ఉన్నది. అందులో భాగంగానే బీఆర్ఎస్ పార్టీగా రైతులకు మేము అండగా ఉన్నాము. మీరు అధైర్యపడకండి. ఈ ప్రభుత్వాన్ని మెడలు వంచి మరి మనం సాధించుకుందాం. వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో, గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో, అందులో ఉద్దేశంలో భాగంగానే ఇవాళ మేము రైతు సంగ్రామ సభని పెట్టుకొని మా యొక్క బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ గారు వచ్చి దిశానిర్దేశం చేయబోతూ ఉన్నారు. రైతుల కోసం మీరు మీటింగ్ పెడుతున్నారో చెప్తున్నారు, కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే రైతుల్ని చంపిందే బీఆర్ఎస్ పార్టీ, రైతులకు అతి సన్నిహితంగా ఉన్నది కాంగ్రెస్ పార్టీ, అందుకనే వారం రోజుల పాటు సంబరాలు జరుపుకుందాం అనుకుంటే వాళ్ళు కూడా పెడతా ఉన్నారు. ఏ విధంగా చూస్తారు? దొంగన కొడుకులు తీసుకొని కొట్టాలి. ఎవడైతే అంటుండో వాడు ఎవడైనా కానీ తీసుకొని కొట్టాలి. మొన్నటికి మొన్న ఒక రైతు హార్ట్ అటాక్ వచ్చి అదే వరి కుప్ప ధాన్యం మీద చచ్చిపోయిన పరిస్థితి. నిన్న ఇక్కడ మహబూబాద్లో అక్కడ వరి ధాన్యం కొనలేక అక్కడ పడుకుంటే పిడుగుపాటుతో 2 రైతులు చచ్చిపోయారు. ఈ దొంగనాకుడు ఎవడు కారకులు అన్నా? ఇవాళ నువ్వు రైతు ధాన్యం కొనక వాడు ఉరేసుకొని చస్తా ఉంటే నువ్వు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మీద నెట్టేసే ప్రయత్నం చేస్తావు. ఏం మంచి పని చేసావని? ఒక్క మంచి పని చేసావా నువ్వు? ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తలేవు నువ్వు. ఫీజు రియంబర్స్మెంట్ కూడా విద్యార్థులను కట్టుకోమనమంటారు. ఎట్లా కట్టుకుంటారు? నువ్వు ఇలా ధాన్యం కొంటలేవు. ధాన్యం కొంటే రూపాయి వస్తే వాడు వాళ్ళ విద్యార్థులకు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ కట్టుకుంటాడు కావచ్చు. ఆ భారం ఈ భారం ఎడిపోవాలి, రైతులు ఎడిపోవాలి. కాబట్టి మేము ఒకటే హెచ్చరిస్తా ఉన్నాము, ఇలాంటి మాటలు మాట్లాడే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడే ఎవడైనా కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ఎందుకు అంటే రైతుల కోసం పనిచేసింది ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ. రైతుల కోసం పనిచేసింది కేసీఆర్ గారే. ఈయన కొడుకులు ఎవడు పని చేయలేదు. ఎందుకనంటే కళ్ళ ముందు కనబడతా ఉన్నది కదా. కరెంట్ ఇస్తలేరు, నీళ్ళు ఇస్తలేరు, అదేవిధంగా రైతు బంధు ఇస్తలేరు, రైతు భరోసా ఇస్తలేరు, ఇంకేదో రైతులకు కావాల్సిన యూరియా ఇస్తలేరు. అన్న యూరియా లైన్లలో కూర్చొని హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయిన దాఖలాలు మన కళ్ళ ముందు ఉన్నాయి. మీ వీడియో ఛానళ్ళలో చూసినాము. ఇలాంటి దొంగనా కొడుకులు ఇవాళ వచ్చి మాట్లాడే పరిస్థితి కనబడుతుంది. ఏమంటాం వీళ్ళను? ఏమంటామన్నా? ములుగు ప్రాంతంలో కూడా పురుగుల మందు తాగిన రైతులు కనబడ్డారు మనకు.
ఎవరు చంపుతున్నారు, ఎవరి కాలంలో చచ్చిపోతా ఉన్నారు? బిఫోర్ 2014 మనకు తెలంగాణ రాష్ట్రం రాకముందు రైతు మరణాలు ఎన్ని ఉన్నాయి? తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కేసీఆర్ గారు వచ్చినాక రైతు మరణాలు తగ్గినాయా లేదా? మనకు నేషనల్కి సంబంధించిన రిపోర్ట్ చూపెడతా ఉన్నది. ఇవాళ వీళ్ళు వచ్చినాక రైతు మరణాలు ఎన్ని జరుగుతూ ఉన్నది? ఆ సోయి లేదా? ఈ గాడిద కొడుకుల సోయి లేదా అంటున్నాం మేము. ఒక్కొక్కడు బట్టలు కూడా తీసి కొడతారు రైతులు, జాగ్రత్త అంటున్నాము. ఎవడైనా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కూడా నాయన రాజేందర్ రెడ్డి గారు ఈ సభ దండగా పెట్టేటోడు కూడా దండగా, అసలు ఈ సభ దేనికి కూడా పనికిరాదని కూడా చెప్తున్నాడు. దీని చూస్తారు నాయన రాజేందర్ రెడ్డి గారికి ఏమైనా రైతుకు ఆయనకి ఏమైనా భూమి ఉన్నదా? ఏం మాట్లాడతాడు ఆయనకు రైతులకు ఆయనకు సంబంధం కూడా లేదు. నాయన రాజేందర్ అనేట ఆయన ఎందుకు రియల్ ఎస్టేట్ చేసుకొని బతికేటోడు తప్ప ఇవాళ ఏదో అడ్డిమారి గుడ్డి దెబ్బల ఎమ్మెల్యే అయితే ఇవాళ కేసీఆర్ గారిని కేటీఆర్ గారిని అనే స్థాయికి వచ్చిండు ఆయన. అనే స్థాయికి వచ్చిండా? కనీసం పడుకునే ముందు 5 నిమిషాలంటే ఆలోచించాలి నాయన రాజేందర్ రెడ్డి గారు. ఏమని మనం ఏమి ఇచ్చినాము? రైతు డిక్లరేషన్లో ఏమి ఇచ్చినాము? 15,000 రూపాయలు ఇస్తున్నాము. ఇచ్చినమా అనాలే, ఇచ్చినమా చూడాలి. రైతు ఏ పండిన ప్రతి గింజను మేము బోనస్ తోటి కొంటామని చెప్పిర్రు. అది వరి అయినా సరే, మక్కలైనా సరే, కందులైనా సరే, పెసర్లైనా సరే, అది పత్తి అయినా సరే, ఈ మినుములైనా సరే, ఏదైనా సరే 500 రూపాయలు క్వింటాలకు 500 రూపాయలతో బోనస్ తోటి కొంటాన్నాం. ఎక్కడ కొంటాలి మీరు? నీళ్ళు ఇస్తాన్నాము, ఇస్తున్నారా నీళ్ళు? మా దేవరపల్ల ప్రాంతంకి వెళ్ళండి, మా పాలకుర్తి ప్రాంతంకి వెళ్ళండి, మా తొర్రూరు ప్రాంతంకి వెళ్ళండి, మా కొడకళ్ళ ప్రాంతానికి వెళ్ళండి. ఏ ఒక్క ఎకరం ఇలా ఎండిపోయి నెర్రల బారి కనబడతా ఉన్నది నీకు. ఈ కనబడతలేవా నాయన రాజేందర్ రెడ్డి గారు? ఇవాళ నువ్వు సిటీలో కనబడి సిటీలో పండుకొని ఉంటే ఇవాళ ఊళ్ళ పరిస్థితి నీకు కనబడతలేవు. అందులో భాగంగా నీకేదో రేవంత్ రెడ్డి పంపిండు స్క్రిప్ట్, నువ్వు మాట్లాడరా భయ అని చెప్పేసి నీకు ఒక స్క్రిప్ట్ పంపిస్తే ఆ స్క్రిప్ట్ చదివే ప్రయత్నం చేస్తున్నావు తప్ప నీకు సోయి లేదని చెప్పేసి మేము అంటున్నాం. ఇప్పుడు కేటీఆర్ని కూడా ఏ పార్టీ ఇది అనుకుంటూ కూడా కొంచెం వల్గర్గా మాట్లాడిన సన్నివేశాలు కూడా ఉన్నాయి. ఎట్లా చూస్తారు? గల్లా ఎగరేసుకొని చెప్తున్నాం కదా, మాది బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్టీ అని. ఏ పార్టీ అంటే ఈయనదే పార్టీ, వీళ్ళదే పార్టీ. ఎవడైతే మాట్లాడుతున్నాడో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నడుస్తుందా తెలంగాణ రాష్ట్రంలో, లేకపోతే ఆంధ్రాకి సంబంధించిన టీడీపీ ప్రభుత్వం నడుస్తుందా చెప్పాలా, ఢిల్లీకి సంబంధించిన బీజేపీ ప్రభుత్వం నడుస్తుందా చెప్పాలా? వీళ్ళు సోయి లేదు, దద్దమ్మ నా కొడుకులు ఇలా ఏం మాట్లాడతారన్న వీళ్ళు. కేటీఆర్ గారిని రాయని మాట్లాడతారు. రాయని మాట్లాడేంత ధైర్యం ఉన్నదా? ఎక్కడున్నారు వీళ్ళు? ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని నెంబర్ 1 చేస్తే అలాంటి వాళ్ళను ఇవాళ రానే సంబోధించే స్థాయికి ఎదిగిరు వీళ్ళు. ఎక్కడ కళ్ళు నెత్తికెక్కినాయి వీళ్ళకు. ప్రజలంతా గమనిస్తున్నారంట. ఈ యొక్క ప్రాంతం వరంగల్ ప్రాంతం అంటేనే పోరాటాల గడ్డ. మీకు తెలుసు, ఇక్కడ రాణి రుద్రమాదేవి, చాకలైలమ్మ, దొడ్డి కొమరయ్య లాంటి వాళ్ళు పుట్టిన నేల ఇది. జయశంకర్ సార్ లాంటి వాళ్ళు పుట్టిన డేరా. అదేవిధంగా ప్రొఫెసర్ మన బియ్యాల జనార్దన్ లాంటి పుట్టిన నేల. ఇలాంటి నేల మీద ఇలాంటి లత్కోర్ రాజకీయాలు చేస్తే మాత్రం సహించే పరిస్థితుల్లో లేదు. ఈ నేల అలాంటి నేల. నువ్వు చేయొచ్చు కాక రాజకీయం చెయ్యి, కానీ పర్సనల్గా మాట్లాడే అవసరం లేదు కదా నీకు. పర్సనల్ మాట్లాడాల్సిన అవసరం లేదు కదా. నువ్వు మా స్థాయికి దిగజారి మాట్లాడితే ఏందన్నట్టు, ఒక ఎమ్మెల్యే స్థాయిని దిగజారి మాట్లాడితే ఏందన్నట్టు. ఇలాంటి మాట్లాడు తగదు అని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఈ సభ తర్వాత ఎట్లుండబోతుంది? బీఆర్ఎస్ కార్యాచరణ కావచ్చు, లేకుంటే రైతుల యొక్క పరిస్థితి కావచ్చు, ఏమైనా చేంజ్ అయ్యే అవకాశం ఉంది? 10,000% చేంజ్ అవుతుందన్నా. నువ్వు గుర్తుపెట్టుకో, మా యొక్క కార్యాచరణ ఈ మే నెలల నుంచి వెళ్ళి ఈ సభ అయిన తర్వాత మెంబర్షిప్ స్టార్ట్ చేస్తారు. మెంబర్షిప్ స్టార్ట్ చేసిన తర్వాత గ్రామ స్థాయి నుంచి మా కమిటీలు ఉంటాయి. గ్రామ స్థాయి, మండల స్థాయి, నియోజకవర్గ స్థాయి, జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయిలో కమిటీలు ఉంటాయి. ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాల మీద, ఈ కాంగ్రెస్ చేస్తున్నటువంటి దోపిడీ మీద, ఈ కాంగ్రెస్ చేస్తున్నటువంటి దౌర్జన్యాల మీద, ఈ కాంగ్రెస్ చేస్తున్నటువంటి దాష్టికం మీద నిత్యం ప్రజల తరపున, ప్రజల పక్షాన కొట్లాడతాము. వీణ కొడుకులను ఊళ్ళలోకి వస్తే ఉరికిచ్చి కొట్టే రోజులు కూడా వస్తాయి. ఎందుకనంటే ఈయన తెలంగాణ అంటే పోరాటాల గడ్డ మీకు తెలుసు. మరో నేపాల్ లెక్క తరహా కావద్దని చూస్తున్నాము, మరో బంగ్లాదేశ్ కావద్దని చెప్తున్నాము, మరో మణిపూర్ కావద్దని చెప్తున్నాము. ఎందుకంటే అలాంటి నేలల్లోనే ఉరికిస్తే ఒక్కొక్క ఎమ్మెల్యేలు, ఒక్కొక్క మంత్రులు షెడ్యూల మీద ఉరికి పారిపోయిన బంగ్లాదేశ్ ముఖ్యమంత్రి ఆ ఇల్లే ఇడిచిపెట్టి, ప్రధానమంత్రి ఇల్లు ఇడిచిపెట్టి పక్క దేశం పారిపోయింది. అలాంటి పరిస్థితులు కొని తెచ్చుకోవద్దు. ఎందుకనంటే మీరు ఇచ్చిన హామీల మీద దృష్టి పెట్టండి, మీరు ఇచ్చినటువంటి గ్యారంటీల మీద దృష్టి పెట్టండి తప్ప నిత్యం కేసీఆర్ గారినో కేటీఆర్ గారినో తిడతా అంటే మాత్రము తస్మాత్ జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. ఇంకోటి, రేవంత్ రెడ్డిని ఎందుకు పరిపాలన అంటే వారంటున్నారు కదా, మమ్మల్ని చక్కగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు పరిపాలన చేయనియడం లేదు, మమ్మల్ని మొత్తం డ్యామేజ్ చేస్తూ ఉండకుండా చెప్తా ఉన్నారు. ఎందుకని ఈ విధంగా రేవంత్ రెడ్డిని కలవడ్డారు అన్న? ఒక 2 years దాటిపోయింది కదా, వచ్చిన 100 రోజుల్లోనే కంప్లీట్ చేస్తా అన్నావు కదా. అడగాలి కదా, యాజ్ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా చేయాల్సిన పని ఏంది మాకు? నిత్యం ప్రజల తరపున అడగాలన్నా వద్దా? మేము అడిగే ప్రయత్నం చేయాలన్నా వద్దా? ప్రజాస్వామ్య భారతం పై, ప్రజాస్వామ్య భారతదేశంలో ఆ రోజు నువ్వు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడేమో అడిగితేనేమో సంసారము, ఇవాళ మేము ప్రతిపక్ష నాయకులుగా అడిగితేనేమో వ్యభిచారం. ఇదెట్లా? నువ్వు ఆ రోజు మైకులు పట్టుకొని ఒర్రినవు, కొడకల్లారా అన్నవు, అదన్నవు, ఇదన్నవు, తిట్టినవు, ముండా అని అన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడినాం. కానీ మేము ఇవాళ
ప్రజాస్వామ్యానికి లోబడి ఇవాళ మేము రాజ్యాంగబద్ధంగానే నిన్ను అడుగుతున్నాం కదా, నువ్వు ఇచ్చిన హామీల మీద అడుగుతున్నాం కదా. ఈ యొక్క 6 గ్యారంటీలను నువ్వు వచ్చిన నెక్స్ట్ సెషన్లోనే అసెంబ్లీ సెషన్లోనే చట్టబద్ధత కల్పిస్తా అని చెప్పినావు కదా, ఎక్కడ కల్పించినావు? నా యొక్క విద్యార్థులకు 2 లక్షల ఉద్యోగాలు అన్నావు కదా, ఎక్కడిచ్చినావు? నిరుద్యోగ భృతి అన్నావు కదా, ఎక్కడిచ్చినావు? ఇలా చూసుకుంటా పోతే ఒక్క గ్యారంటీ కూడా, ఒక్క హామీ కూడా నెరవేర్చని ఈ నా కొడుకుల మీద మేము సమరశంఖం పూరించాల్సిన బాధ్యత మా మీద లేదా? మేము మాట్లాడకపోతే చరిత్ర క్షమిస్తుందా? అంటే వాళ్ళని వదలరు ఇక. ఎందుకు వదులుతాము? వాళ్ళను వదులుడు ఎక్కడిది? వాళ్ళు నిద్రలో సైతము బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని తలిచేటట్టు చేస్తాం తప్ప వాళ్ళని విడిచిపెట్టేది లేదు. ఎందుకంటే మా యొక్క కమిటీలు వచ్చిన తర్వాత నువ్వు చూడు, ఈ సమర సంఖ్యానికి ఈ నా కొడుకుల లాగులు నడుస్తాయి. ఒక్కొక్క వీడు తొండలు జొర్రించుడు కాదు, మేమే వాళ్ళ లాగుల తొండలు జొరించే ప్రయత్నం చేస్తాం. ఇది జరుగుతుంది.